వెల్కమ్ టు స్వస్తికా లక్ష్మి వ్లాగ్స్. ఇప్పుడు నేనైతే మంగళగిరిలో కొండపైన ఉన్న గండాలయ స్వామి టెంపుల్కి అయితే వచ్చాను. ఈ గుడికి వెళ్ళటానికి మనకి రెండు మార్గాలు అయితే ఉంటాయి. ఒకటి మెట్ల మార్గం. ఈ మెట్ల మార్గం వచ్చేసి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి. అవి 750 మెట్లు ఉంటాయి. సెకండ్ అది వచ్చేసి ప్రతి అమావాస్యకు ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి దారి ఉంటుంది. ఇక్కడ బైక్స్ మాత్రమే అలో చేస్తారు కొండపై వరకు. మంగళగిరిలో లక్ష్మీ నరసింహస్వామి అయితే 3 రూపాల్లో దర్శనమిస్తారు. మొదటిగా కొండ దిగువనున్న లక్ష్మీ నరసింహస్వామి, ఈయన శాంత రూపంలో ఉంటారు. రెండో రూపం వచ్చేసి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి, స్వామివారు ఇక్కడ ఉగ్ర రూపంలో ఉంటారు. ఇక మూడో రూపం వచ్చేసి స్వామివారు జ్వాలా లక్ష్మీ నరసింహస్వామిగా కొలువై ఉన్నారు. ఇక్కడ స్వామివారికి ఇంకొక పేరు ఉంది, శ్రీ అష్టముఖ గండ బేరుండ జ్వాలా నరసింహస్వామి. ఇక్కడ మనం ఏదైనా కోరిక కోరుకొని మనం ఎంతైతే అనుకుంటామో అంత నువ్వుల నూనె ఆ స్వామివారికి వడ్డిస్తే ఆ కోరిక నెరవేరుతుంది, ఆ గండాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని ఇక్కడ వారి నమ్మకం. ఇంకోటి ఏంటంటే, ఈ జ్వాలా ద్వీపం ఏదైతే ఉందో అది 365 రోజులు ఎంత వానొచ్చినా గాలొచ్చినా ఆ ద్వీపం అలా వెలుగుతూనే ఉంటుంది. ఇక్కడ ప్రతి అమావాస్యకు చాలామంది భక్తులు వస్తారు. మేము వెళ్ళిన రోజైతే వాన పడిన కారణంగా చాలా తక్కువ మంది జనం అయితే వచ్చారు. సో ఇంతవరకు మీరు ఈ వీడియో చూసారంటే నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.